హాయ్ హలో వెల్కమ్ టు అట్లుంటది మనతోని. ఇది అన్లిమిటెడ్ ఫన్ కా అడ్డా. అట్లుంటది మనతోని. ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా అదిరిపోయే సెలబ్రిటీ గెస్ట్ మీకోసం తీసుకొచ్చేస్తున్నాను. 6 అడుగుల ఆజానుబాహుడు, ఆల్మోస్ట్ మహేష్ బాబు గారి కలర్ అండ్ స్పైక్స్ స్టైల్ గా అమ్మాయిల గుండెలు. ఏంటి భయ్యా, నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను కదా. పర్లేదు భయ్య, ఇచ్చుకుంటాను భయ్య. అదే నీకోసం నేను ఎలివేషన్ ఇస్తుంటే నువ్వు వచ్చేసి నువ్వే చెప్పుకుంటావేంటి? ఇగో ఇదే మా కొంప, నా పేరు జెస్సీ అండి. ఇగో మా కొంప ఇదే. నువ్వు బాబు నేను యాంకర్ అవ్వాలి కదా. వెల్కమ్ టు అట్లా ఉంటుంది మనతోని. సో దిస్ ఇస్ జెస్సీ అండ్ ఇంతవరకు క్రిష్ అందరిని ఆడుకున్నారు కదా. ఇవాళ ఫస్ట్ టైం క్రిష్ని నేను ఆడుకుంటాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. జనరల్గా నేను ఇంట్రడక్షన్ ఇవ్వాలి, కానీ నా ఇంట్రడక్షన్ ఇంటరప్ట్ చేస్తూ తన గురించి తన ఇంట్రడక్షన్ ఇచ్చేసుకుని మనల్ని డామినేట్ చేస్తున్నాడు బాబు. చూశారు కదా. కానీ బాబు గురించి కొన్ని విషయాలు తెలిసాక మైండ్ బ్లో అయిపోయి వావ్ అంటాం. ఎందుకంటే మోడలింగ్తో కెరియర్ స్టార్ట్ చేసి మోడలింగ్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కొట్టేసి తర్వాత రియాలిటీ షో, డాన్స్ షో అండ్ దాని తర్వాత సినిమాలు. అసలు ఒకటేంటి మల్టీ టాలెంటెడ్. ఎలా అసలు ఎట్లా స్టార్ట్ అయింది కెరియర్? మోడలింగ్ ఒక పాప కోసం చేశాను, ఒక అమ్మాయి కోసం. సుమారు చెప్పాను కదా లైఫ్ లో అంటే ఒక 10 ఏళ్ళ క్రితం. ఓకే, లాగుతా 10 ఏళ్ళ అంటే ఒక పాప కోసం స్టార్ట్ చేశాను మోడలింగ్ కెరీర్. ఆ పాప లేదు కానీ మోడలింగ్ కెరీర్ బిల్డ్ అయ్యి అది ఇక్కడ తీసుకొచ్చింది. పాపనికి హెల్ప్ చేసి ఆవిడ ఎక్కడ ఉంది? మహానుభావుడు. జనరల్ గా అమ్మ మాట కోసం ఐఏఎస్ ఐపీఎస్ అవుతుంటారు. నువ్వు అలాగా అమ్మాయి మాట కోసం మోడల్ అయ్యా. ఓకే, మోడల్ అయ్యా. అమ్మాయి మోడలింగ్ అంటే అది స్టెప్ బై స్టెప్ ఏంటంటే మోడలింగ్ లో తెలియకుండానే మంచి మోడల్ అయిపోయాను. అలాగా మిస్టర్ ఏపీ ఐకాన్ అయ్యాను. తర్వాత ఏపీ తర్వాత మన మిస్టర్ ఇండియా ఫైనలిస్ట్ సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత ఫర్దర్ గా బ్లడ్ టైటిల్ విన్ అయ్యాను. నేను చిన్నప్పటి నుంచి మోడలింగ్ లో అదే నా మోడలింగ్ తెలిసిన కాడి నుంచి మోడలింగ్ డైరెక్టర్ ఒక వ్యక్తిని అడ్మైర్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి ఎలాగో రమేష్ డంబ్లా, షాకిర్ షేక్ వీళ్ళు కొంచెం బాగా సూపీరియర్స్ మోడలింగ్ లో. సో వాళ్ళ కింద డైరెక్షన్ లో వర్క్ చేస్తే దే బికమ్ ఏ టాప్ మోడల్. వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఆయన దగ్గర నుంచి, రమేష్ డంబ్లా నుంచి. సో అవుట్ ఆఫ్ 300 మోడల్స్ సెలెక్ట్ చేశారు ఇండియా మొత్తం మీద. అందులో నేను ఒకడిని. ఈ 300 లో నుంచి ఫిల్టర్ చేశాను అనమాట. టాప్ ఒక 100 30 సెలెక్ట్ చేశారు. ఈ 30లో నేను ఉన్నాను. ఈ 30 మెంబర్స్కి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి లాస్ట్లో టాప్ 10ని ఫైనల్ గా వాక్ చేయించారు అనమాట, అలాంగ్ విత్ ఇంటర్నేషనల్ మోడల్స్. ఆ ఇంటర్నేషనల్ మోడల్స్ అందరిలో కూడా శ్రీలీల కూడా వచ్చింది. శ్రీలీల అప్పటికి ఇండస్ట్రీలో లేదు, అప్పటికి శ్రీలీల అప్పుడు కర్ణాటకలో కొంచెం లిటిల్ ఒక మూవీ చేసినట్టుంది. సో శ్రీలీల మేమందరం కలిసి అప్పుడు ర్యాంప్ మీద చేసాము, అప్పుడు ర్యాంప్ వర్క్ చేసాము. అప్పుడు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ శ్రీలీలతో? అంటే అప్పుడు ఫస్ట్ టైం ఇంటరాక్షన్, అంటే తెలుగు మిత్రం తెలుగు వాళ్ళం మొత్తం షో మొత్తంలో మిత్రం తెలుగు వాళ్ళం. శ్రీలీల మాత్రం నాకు బాగా ఇంటరాక్షన్. ఆమె చెప్పింది, సలహా ఇచ్చింది, ఎప్పటికైనా రాఘవేంద్రరావు గారికి వెళ్ళు, మంచి ఇస్తారు, ప్రొఫైల్ ఇస్తారు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు. ఆ ఒక కాంటాక్ట్, ఆ ఒక ఐడియా ఇచ్చింది కదా, ఆ ఐడియా పట్టుకొని ఇక్కడ వచ్చాను. ఇక పెద్ద ఆయన చూసిన వెంటనే పాప ఆయన కూడా నా స్కిల్స్ మెచ్చి బాగున్నాడా, బాగా టాలెంటెడ్ అంటే అలా మంచిగా ఆఫర్స్ ఇచ్చారు. ఆయన కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చిన రూట్స్ తో ఇప్పుడు వెళ్తున్నాను. ఫర్దర్ గా బానే ఉన్నాయి. సో మోడలింగ్ నుంచి అలా ఇండస్ట్రీకి అలవచ్చు. మరి ఆ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఎందుకు? ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ పులిహేర గల అది పులిహేర కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు నా భాషలో. ఏంటి సార్ అది? కమ్యూనికేషన్ స్కిల్స్. ఫస్ట్ మనోడు ఎలా స్టార్ట్ చేశాడు కెరియర్ బిల్డ్ చేసుకున్నదే ఒక అమ్మాయి కోసం. కాలేజ్ లో అమ్మాయిల రిలేషన్షిప్ కామనే కదా. రిలేషన్షిప్స్ ఇప్పుడు వరకు మొత్తం ఎన్ని ఉంటాయి? 1 2 కాళ్ళు చేతులు అన్ని పైకెత్తినా కూడా ఒక 100+ ఉంటాయి. 100+. ఎంత అందంగా, ఎంత ప్రజెంట్ గర్ల్ ఉంటే తెలిసిపోద్దేనా? అలా ఎవరు అది కట్ చేస్తే రేటింగ్ ఎంత మనలో అనమాట? 2 3 అంతే. 200 300 2 3 భయ్యా 10 సంవత్సరాల క్రితమే కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మాయి కోసం అయి ఉండి ఇప్పుడు వరకు 10 ఏళ్ళలో సంవత్సరం అంటే ఆ ఎఫెక్ట్ తర్వాత చాలా రోజులు బాధగా గడిచాను. ఆటోగ్రాఫ్ మధ్య మధ్యలో ఓదార్చినప్పుడు బాగానే వాళ్ళు ఆదర్చినట్లేదు, నువ్వు వాళ్ళు ఆదర్చినట్టు ఉంది. వాళ్ళు బాధలో ఉంటారు, నేను బాధలో ఉంటాను. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంతే బేసికల్గా. సరే, ఇక మొదలెడదామా?
ఇన్సెప్ట్ చేసావు కదా భయ్యా, మళ్ళీ ఫస్ట్ నుంచి అంటావు ఏంటి మళ్ళీ? ఇందువల్లే నీకు ఏ అమ్మాయి పడట్లేదు, అవ్వట్లేదు అయ్యా. ఇక మొదలెడదామా అంటే మన ఫస్ట్ రౌండ్ పేరు ఇక మొదలెడదామా అని. ఓ దట్టా, ఐ థింక్ వాట్ నిన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, అక్కడ ఓకే. సో మన ఫస్ట్ రౌండ్ ఇక మొదలెడదామా? పెడదాం. ఫస్ట్ రౌండ్ ఏంటంటే చాలా సింపుల్, యాజ్ యూజువల్ నీకు అలవాటైన పని. ఏదో ఒక అమ్మాయికి కాల్ చేసి నీ ఫ్రెండ్స్ లిస్ట్లోంచి నేను లవ్ చేస్తున్నాను బేబీ అని చెప్పడమే, జస్ట్ ప్రపోజ్ చేయండి. ప్రపోజ్ చేయాలి మీరు చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చేశాను అనుకోండి, ఈవినింగ్కి అలా అన్నయ్యో అలా బాబా ఫోన్ చేసి నాకు వెనకేసి రాడ్ దింపుతాడు. ఫస్ట్ కాల్ చేసి చెప్తా నీ టాలెంట్ నాకు తెలుసు, మన వాళ్ళకి కూడా తెలుసు, ఫోన్ నీకు నేను చూసుకుంటాను, నీకు మార్షల్ ఆర్ట్స్ అన్నీ వచ్చాయి నాకు తెలుసు, కానీ నాన్ చాక్ దిద్దాం మనం తీ. హరియానాకి చేస్తున్న జెస్సీ. రే హరియానా, ఏం చేస్తున్నావు? ఒకటి చెప్పాలా నీకు, పర్సనల్ మ్యాటర్. మరి ఏం అనుకో మాకు. హరియానా, రియల్లీ ఐ లవ్ యూ హరియానా. అదే హరియానా, సీరియస్గానే అదే నాకు నేను టెంపుల్కి వెళ్ళి వచ్చిన కానీ నాకు ఏదో అనిపిస్తుంది వైబ్ పాజిటివ్గా. ఎందుకంటే ఇన్ని రోజులు ఏమైనా ట్రావెల్ చేయలేదు, నీతో అన్నీ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను, అన్నీ ట్రావెల్ చేసేసరికి నాకు బాగా అనిపిస్తుంది, లైఫ్ లాంగ్ నీతో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరి యూ టు లవ్ మీ? హరియానా ప్లీజ్ నన్ను కామెడీ చేయి మాకు. అది హరియానా కొడుకేంటే, నీ ఏజ్ ఎంత నా ఏజ్ ఎంత? నీకు 18 నాకు 19 అంతే కదా. ఫస్ట్ పడుకు నిద్రలో ఉంటుంది భయ పిల్ల, నిద్రపోతుంది పాపం, జ్వరం దానికి. అయ్యో జ్వరంలో కూడా ఇందాకే ఫోన్ చేసి పడుకుంటున్నాను, మరి అప్పటికే నుంచి రోజు ఫోన్ చేసుకుంటాం యాక్చువల్లీ. చెప్పు అందరికి ఇంకెవరున్నారు? ఎవరు చేస్తున్నావు? చివరిగా మా పింకీ కాల్ చేస్తా. హాయ్ పింకీ, ఎక్కడున్నావు? ఓకే, ఏం లేదు పింకీ, మిస్ అవుతున్నా నేను, చాలా రోజులు అయింది కదా. ఎందుకని ఏముంది, మొన్న మేము కామెంట్ పెట్టావు కదా నా పోస్ట్కి, ఏదో వెరీ గుడ్ పర్సన్ సంథింగ్ ఏదో అని. ఆ రోజు నుంచి మైండ్లో నీ మీద మంచిగా ఉంది. అదే ఫుడ్ గురించి దేని గురించి పెట్టావు కదా నేను పెట్టిన పోస్ట్కి. అక్కడ ఆ రోజు నుంచి ఎందుకో ఒక మంచి వైబ్స్ ఉన్నాయి పింకీ. ఐ మిస్ యూ పింకీ. మరి ఐ రియల్లీ ఫీలింగ్ యూ. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నా ఇంగ్లీష్లో. పింకీ నేను లవ్ చేస్తాను తెలుసు కదా నీకు. పింకీ నుంచి నేను లవ్ చేస్తున్నా పింకీ, ఇప్పుడు ఒక్క రోజు నుంచి లవ్ చేస్తుంది నిన్ను. మొన్న షోలో అదే ఆ కామెంట్ నుంచి నాకు ఇంకా పెరిగిపోయింది మీద ఇష్టం. ఇవాళ పొద్దున రీల్ చూసాం కదా, ఆ రీల్ చూసిన కాడి నుంచి నాకు నువ్వే తిరుగుతున్నావు మైండ్లో. పింకీ ఐ లవ్ యూ. ఏ మాట్లాడు పింకీ. ఓ షిట్, ఐ రియల్లీ మిస్ యూ పింకీ. ఓకే పింకీ, సీ యూ, బాయ్. ఏంటి లైవ్ లో ఉన్నావా? లైవ్ లో చిచి, లైవ్ లో ఎందుకుంటానే, ఇచ్చా ఇద్దా. నా సీరియస్ గా నా ఫీలింగ్స్ ఏదో ఉన్నాయి, ఒంటరిగా ఉంటున్నా, సింగిల్ గా ఉంటున్నా. నువ్వు చెప్పచ్చు ఒక లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పచ్చు ఒక మాట. ఏంటి సీరియస్ గా చెప్పు. సీరియస్ గా చెప్తా నీకు. నాకు ఇప్పుడు ఆన్సర్ కావాల్సిందే. నేను చెప్తాను, నాకు టైం వచ్చినప్పుడు ఉంటా. బాయ్ పింకీ, ఐ మిస్ యూ. చుప్పుగా పెట్టుకోను. ఉంటా పింకీ, బాయ్ పింకీ. బాయ్. అది చెప్పు ముందు గాడిద. ఏంటి భయ్యా ఎలా ఉంది నీ పేరు బయట? మధ్యలో ఏదో గ్రాండ్గా వాడింది ఏంటది?
సరే వండర్ఫుల్, బాగా ట్రై చేసావు బట్ సక్సెస్ అవ్వలేదు. అండ్ ఇంక లేట్ చేయకుండా మూవింగ్ టు నెక్స్ట్ రౌండ్. కమాన్ కుసా. ఇందులో సింపుల్ గా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు నీ మీద ఏదైనా గాసిప్ వస్తుంది కదా, అలాంటి ఏదైనా గాసిప్ వచ్చినప్పుడు మనం సడన్గా నా మీద ఇలాంటి గాసిప్ రావడం ఏంటి, నేను ఎంత అమాయకుడిని, లేకపోతే నేను ఎంత మంచోడిని, నా మీద గాసిప్ రావడం ఏంటి అని షాక్ అయిన సందర్భాలు ఉంటాయి కదా, అలాంటి సందర్భం ఏమైనా ఉందా? మన రియాలిటీ షో చేసిన తర్వాత జెస్సీ గారు ఏంటి అటు ఇటా అని టాక్ వచ్చింది. మరి బాబు నేను కాదురా స్వామి అనుకున్నా. అది జస్ట్ కంటెంట్ కోసం ఏడిపించేవాడు, చేపించేవారు. అదేమో నన్ను నిజంగా అనుకుని కొంతమంది ఎలా ఏంటి అని అడిగారు. మరి బాబు అది కాదురా స్వామి అనుకున్నా. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చిందా? అంటే 2-3 వచ్చి అలాగే అడిగితే అమ్మాయిలు ప్రూవ్ చేసి చూపించా. ఎస్ నేను అనుకున్నది. Yes, you are right. కానీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన కొన్ని ఫోటోలు మాకు లీక్ అయినాయి భయ్యా. ఆ ఫోటోలతో పాటు లీకే ఉంది, లీకేజ్ ఉంది. నువ్వు జనరల్ గా లీక్ చేసుకున్నా, మాకు సెపరేట్ గా లీక్ వచ్చినాయి. వాటితో పాటు కింద మంచి కామెంట్లు కూడా వచ్చినాయి. ఓకే, సో నువ్వు పెట్టిన ఫొటోస్కి వచ్చిన కామెంట్స్ నేను ఒక జస్ట్ చదువుతా. నీ హావభావాలు మనోభావాలు నాకు కావాలి. మా శామ్ పాప, మాసాం పాప అంట. నాకంటే ఇష్టం. దీని కామెంట్ చదువుతా. సమంత మేడం కి కనుక చూస్తే ఎగిరి తంటుంది బ్రో, జాగ్రత్త. తనని చెప్పి కోరుకుంటున్నా. ఆవిడ పాత స్పర్శ తగిలితే చాలని మన కమాండ్ చేయమంట. ఆవిడ నిజంగానే ఉంటుందా సామి. మా కెమెరామ్యాన్ గారికి ఇలా జెస్సీ ఎంట్రీ అంటే ఆయన ఇది చాలా బాగా రెడీ అయిపోయింది. ఎందుకు తెలుసా? అమ్మాయి అనుకో Where is that guy? That guy. నేను ఒక హీరోకి నరేషన్ ఇవ్వడానికి ఒక అపాయింట్మెంట్ తీసుకున్నా. నేను వెళ్ళేసరికి నన్ను చూసి ఫస్ట్ హాయ్ అని చెప్పి అలా చెప్పారు ఆయన. సార్ హాయ్ సార్ నరేషన్ ఇవ్వనా అన్నారు. నరేషన్ అంటే ఆయన చూసి జెస్సీ కదా ఎవరో వస్తాను కదా అంటే సార్ నేనే జెస్సీ అంటే నువ్వా కూర్చో అన్నాడు. నాకు వాలిపోయింది. ఓహో ఈ ఊహించుకోండి. నేను వేసుకున్న పౌడర్ ని కొట్టుకుని తింటే అన్ని పొక్కిందా. అరే బాబు నెక్స్ట్ నీ పేరు జెస్సీ అని చెప్పి జస్ట్ అని చెప్పురా. నాగార్జున గారు ఏంటి చూడు జోడి ముద్దులు పెడతాయంటి. నీ ఫేవరెటా? నువ్వు నేను చేసే పనులు మరిద్దరు చేసే పనులు.